రాసిన పెద్ద మనుషులందరికీ నేను ఒకటే అడుగుతా ఉన్నాను. నేను వచ్చేసరికి ఆ సైనింగ్ అథారిటీ శర్మ గారు అని టీచర్స్లో పెట్టుకుంటాడు. ఆయన ఒకరోజు నా దగ్గరికి వచ్చాడు, నేను ఎమ్మెల్యే అని కొత్తలో. బాబు, నన్ను బెదిరించి కానీ నన్ను భయపెట్టి కానీ చాలా భూమి గత ప్రభుత్వంలో చాలామంది కొట్టేశారు బాబు, ఇంకేమీ మిగలలేదు, నా దగ్గర 1200 2000 గజాల్లో మిగిలింది, దానికి మేము ఏదన్నా పని చేసుకోవడానికి పర్మిషన్ ఇప్పించిందంటే అసలు దాని మీద నాకు అవగాహన లేదయ్యా, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాను. అంతకు మించి ఆ లేఅవుట్లో మా తాలూకా కానీ మేము కానీ ఇన్వాల్వ్ అయింది ఏమీ లేదు. ఇప్పటికీ అది స్టాండ్ స్టిల్, దాని పొజిషన్ అలాగే ఉంది. ఒకసారి ఎవరో పాయకరావుపేట నుంచి మేము గతంలో కొనుక్కున్నామండి, ఎవరో కొట్టేసి మా షెడ్లన్నీ కొట్టేశారని అంటే పోలీసులకే కంప్లైంట్ ఇప్పించి పోలీసుల దగ్గర తేల్చుకోండి, ఆయన రెవెన్యూకి రాస్తాడని. ఎప్పుడు ఏదొచ్చినా కూడా ఏ డిపార్ట్మెంటు చూస్తుందో ఆ డిపార్ట్మెంట్కి ఎవరైనా అనాథరైజ్డ్ కట్టారంటే ఏసీబీ గారికి పంపిస్తాను. మా దగ్గర ఏరాఫేరీ లేదు. కానీ ట్యాగ్ లైన్ ఆఖరులో తీసుకొచ్చి కూటమి నాయకులు ఉన్నారు, ఎమ్మెల్యే గారు మనుషులు ఉన్నారు, ఎందుకు ఈ లేనిపోయిన, దయచేసి మా దగ్గర క్లారిఫికేషన్ తీసుకోమని చెప్పి నేను పదే చెప్తున్నప్పటికీ కూడా మాకు కూడా మా క్యారెక్టర్ అసాసినేట్ చేస్తే మాకు బాధ ఉంటుందండి. మాతో మాట్లాడండి, మా క్లారిఫికేషన్ తీసుకోండి. మేము చెప్పింది నిజం కాదని మీకు అనిపిస్తే ఎమ్మెల్యే ఇలా అన్నాడు, జరిగింది ఇది అని చెప్పి రాయండి. మేము కాదు తప్పు చేస్తే షర్ట్ తీసి మమ్మల్ని రోడ్డు మీద నిలబెట్టండి. అంతే తప్ప మేము ఎవ్వరూ ఏం చేయలేదు, మేము చేయలేని దానికి కూడా మమ్మల్ని బాధ్యులు చేయటం మాత్రం అన్యాయం అండి. మీరు రాసింది అథెంటికేటెడ్ న్యూస్ అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వెరిఫై చేసుకోవాలి. ఆ రాసిన తర్వాత దాంట్లో ఎవరు బాధ్యులో దాన్ని చాలా కూలంకుషంగా మీరు ఇన్వాల్వ్ అవ్వండి, మమ్మల్ని అడగండి. మీరు రాసేసిన తర్వాత రేపు పొద్దున్న నేను నాది కాదని చెప్పిన తర్వాత మీరు సారీ అనో లేకపోతే అన్న మా కుర్రాడు ఎవడో రాశాడని మీరు తప్పే ఆగిపోద్ది అక్కడ. కానీ డ్యామేజ్ ఎవరిస్తారు? ఇది ఇక్కడతో ఆగుద్దా? ఇంటెలిజెన్స్ వాళ్ళు పైకి పంపిస్తారు, ఆ పైనుంచి పైకి వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం వరకు వెళ్తుంది. జరగని దానికి మేము మ్యూజిక్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇది అన్యాయం అండి. దయచేసి నేను చెప్తా ఉన్నా, మీ ముందే మా అధికారులకు కూడా నేను ఆదేశాలు ఇస్తా ఉన్నా. ఎక్కడ తప్పు జరిగినా అది టీడీఆర్ అవ్వచ్చు, ల్యాండ్ కొట్టేయటం అవ్వచ్చు, ఎక్కడ తప్పు జరిగినా నా నుంచి మీకు ఫోన్ రాదు. ఎక్కడన్నా తప్పు జరిగిన దాంట్లో మీరు కానీ చూస్తూ ఉంటే మీరే పనిష్మెంట్ తీసుకోవాల్సి వస్తుందని కూడా మా అధికారులకి చెప్తున్నా, రాసే మీకు చెప్తున్నా. కనీసం మా క్లారిఫికేషన్ తీసుకుని ఎంఆర్ఓ గారితో, ఏసీపీ గారితో, పోలీసుల్లో, నాదో ఎవరిదో క్లారిఫికేషన్ తీసుకుని అది రాయండి అని చెప్పి. మళ్ళీ నిన్న మొన్న ఇంకోటి 8 ఎకరాల చెరువు గతంలో ఎంఏవి సత్యనారాయణ డెవలప్మెంట్ తీసుకున్నది, మళ్ళీ ఏదో కడుతున్నారు అని చెప్పి రాసుకుంటున్నారు. నేను ఎంఆర్ఓ గారికి 3 రోజుల క్రితమే ఫోన్ చేశాను. ఆగింది మళ్ళీ కడుతున్నారు అంటే వాళ్ళకేమైనా డైరెక్షన్ వచ్చిందా, కోర్టు వాళ్ళకేమైనా అనుకూలంగా తీర్పిచ్చిందా, లేకపోతే గవర్నమెంట్ నుంచి వాళ్ళకేమైనా అనుకూలంగా ఏదన్నా ఇది వచ్చిందా? ఆ కాగితాలు ఉంటే తీసుకోండి. కాగితాలు కానీ లేకపోతే పాత పద్ధతిలోనే పాత పరిస్థితుల్లోనే ఆపేయండి అని చెప్పాను. నిన్న చెప్పాను, మొన్న చెప్పాను, ఈరోజు కూడా చెప్పాను. ప్రతిరోజు నేను చెప్తా ఉన్నాను, పేపర్ రాగానే ఫస్ట్ చేసే పని దాని కన్సర్న్ ఆఫీసర్ ఎవరు వాళ్ళకి ఫోన్ చేసి ఏంటి ఇలా వచ్చింది చెక్ చేసుకోండి అని చెప్పి. కాపలా కుక్కలాగా మేము కాపలా కాస్తున్నామండి. దయచేసి ఎవరన్నా ఏదన్నా రాసే ముందు మా క్లారిఫికేషన్ తీసుకోండి. జరిగినట్టుగానో ఎవరో చెబితే దాన్నే నిజం అనుకున్నాం. కొన్ని జీవితాలు ఆధారపడి ఉంటాయి దీని మీద. మీరు రాసే రాతల మీద, మీరు చూపించే కథనాల మీద కొన్ని జీవితాలు ఆధారపడి ఉంటాయి. ఇది నేను పదే చెప్తున్నాను, చాలా బాధతో చెప్తున్నాను. మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, మీరు టీవీలో చూపించిన, పేపర్లో రాసిన మా క్లారిఫికేషన్ తీసుకోవాలి. అలా ఎన్నిసార్లు నేను ఇలా అప్పీల్ చేయాలో నాకైతే అర్థం కావట్లేదు. ఈ రాసిన కథనాల్లో దేంట్లో కూడా, ఇంత కట్టలు రాసిన దేంట్లో కూడా ఒక్క దాంట్లో కానీ నాది ఏదన్నా ఉంది అని చెప్తే నేను ఏ శిక్ష కన్నా రెడీ. ఇన్ని రాస్తున్నారు. ట్యాగ్ లైన్ ఏంటంటే ఎమ్మెల్యే, ఆఖరిలో ఎమ్మెల్యేగా అధికార పక్షం అండదండలు, లేకపోతే ఎమ్మెల్యే గారు అండదండలు.
అండదండలు అంటే ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఎలా అండదండలు ఇస్తా? ఇదేదన్నా జేబులో పెట్టి తీసుకెళ్ళిపోయే ఇష్యూసా? ఇవన్నీ కూడా లోకం మీడియా ఇంత యాక్టివ్ అయిన తర్వాత చట్టం ఇంత జాగ్రత్తగా పనిచేస్తున్న తర్వాత తప్పులు చేయటం ఎవరి వల్ల కాదండి. తప్పులు జరిగితే ఈ రోజు కాకపోయినా రేపైనా రోడ్డు ఎక్కాల్సిందే. దయచేసి మీ అందరినీ నేను కోరేది ఒకటే, ఎందుకంటే మీతో పాటు మా ఆఫీసర్స్ కూడా తెలియాలని మా ఆఫీసర్స్ అందరిని కూడా రమ్మన్నాను. నేను మాట్లాడే దాంట్లో మీకు ఇప్పుడు మాట్లాడిన దాంట్లో దేని మీద మీకు క్లారిఫికేషన్ కావాలన్నా నేను సమాధానం ఇస్తాను, మా అధికారులు సమాధానం ఇస్తారు. దయచేసి భవిష్యత్తులో ఏదన్నా రాసే ముందు ఆలోచించండి. టీవీలో చూపించే ముందు కాబట్టి రాసే ముందు కానీ సోషల్ మీడియాలో పెట్టే ముందు కానీ 1-4 సార్లు ఆలోచించండి, మా క్లారిఫికేషన్ తీసుకోండి.